ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 7వ అధ్యాయం. హయగ్రీవుడు. సోమకాసురుడు హయగ్రీవుడు ఇద్దరూ ఒకరేనని తెలుస్తున్నది. దానవ గుణాలు మెండుగా కలిగిన వాడు. మానవనాశనం అతని ఆకాంక్ష. ఎప్పుడూ దేవతలతో యుద్ధం ప్రకటిస్తుంటాడు. కశ్యపుడు తన భార్యలలో ధనువు వల్ల 100 మంది సంతానం కలిగింది. కానీ వారందరూ రాక్షస గుణాలు ఉన్నవారు. వారిలో గుర్రం ముఖం కలిగిన వాడే సోమకాసురుడు. గుర్రం ముఖం కలిగి ఉన్నందున హయగ్రీవుడని పిలిచేవారు. కశ్యపుడు మానవజాతి సంక్షేమం కొరకు ఎంతో కృషి చేసేవాడు. వేదాలను గురించి మానవులకు బోధించడం హయగ్రీవునికి ఇష్టం ఉండేది కాదు. ఆ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాదం జరిగేది. హయగ్రీవుడు తపస్సు చేసి బ్రహ్మను మరణము లేని వరం కోరాడు. కానీ ఆ వరం ఇవ్వడానికి సాధ్యం కాదని బ్రహ్మదేవుడు అన్నాడు. సరే అని నాలాగే గుర్రం ముఖం కలిగి ఉన్న వానితో మాత్రమే మరణం కలుగునట్లు వరం కోరాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అని దీవించాడు. వరబలముతో దానవులందరికీ రాజుగా ఉండి సన్మార్గులైన వారిని హింసించసాగాడు. దేవతలపై యుద్ధాన్ని ప్రకటించి వారితో ఎప్పుడూ పోరు సలిపేవాడు. దేవతలకు మానవులకు వేదాలే ప్రామాణికమని వాటిని కాజేసి నాశనం చేయాలని ప్రయత్నం చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలు హరికి విన్నవించుకున్నారు. కల్పాంతములో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తానని విష్ణువు వారికి అభయమిచ్చాడు. మనం ఇంతకుముందే మహారాజైన సత్యవ్రతుడు ఆర్గ్యమిస్తున్న సమయంలో మహావిష్ణువు చిన్న చేపగా దోషిల్లోకి రావడం, తదనంతరం ఏమి జరిగిందో ఆ కథను తెలుసుకున్నాము. శ్రీ విష్ణువు మత్స్యారూపము చైత్రమాసం బహుళ పంచమి నాడు ధరించినాడు. అందువలన మనం ఆ రోజును శ్రీ మత్స్య జయంతిగా జరుపుకుంటున్నాము. మత్స్యరూపంలో ఉన్న విష్ణువు సోమకాసురుని అంతం చేయాలని ప్రయత్నం చేయసాగాడు. తన మహాతోకతో హయగ్రీవుడిని బాదుతున్నాడు. కానీ వాడు రెట్టించిన ఉత్సాహంతో మింగడానికి మీదికి వస్తున్నాడు. ఇలా యుద్ధం ఎన్నో సంవత్సరాలు సాగింది. వర ప్రభావం వలన వాడిని ఏమీ చేయలేకపోతున్నానని విష్ణువుకు స్ఫురించింది. అప్పుడు వెంటనే విష్ణువు గుర్రం రూపం దాల్చాడు. తల మాత్రం గుర్రము ఆకారం, మిగతా భాగం విష్ణువు ఆకారము. శ్రావణ మాసము పౌర్ణమి రోజువు విష్ణువు హయగ్రీవునిగా అవతారము దాల్చినందున ఆ రోజున హయగ్రీవ జయంతిగా జరుపుకుంటున్నాము. హయగ్రీవ రాక్షసుని హయగ్రీవ అవతారముతో శ్రీ మహావిష్ణుమూర్తి అంతం చేశాడు. వేదాలను బ్రహ్మకు అందజేశాడు. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడు జ్ఞాన ప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈరోజు ఆయనను ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని, అన్ని ఆటంకాలు తొలగిపోతాయని చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వల్ల సిరి సంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకించి ఈ హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి. హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మన మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకుందాం. చిన్మయాత్మస్వరూప అనంతలక్ష్మీనాథ, ప్రళయ కాలమున జీవరాశులను దాటించిన శ్రీమన్నారాయణ వేదరక్షక, మత్స్యావతార, చెలి నీవే, చుట్టము నీవే, ఆత్మస్వరూపుడవు నీవే. వేదనారాయణమూర్తి హయగ్రీవ కేశవ, జయ జయ జగదీశ హరే. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.